హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు ఫ్రైడే కదండి. ఫ్రైడే కూడా నాకు ఎంతో ఇష్టమైన రోజు అండి. గురువారం లాగానే శుక్రవారం కూడా చాలా ఇష్టమైన రోజు. గురువారం మా అబ్బాయి పుట్టాడని చెప్పాను కదండి. శుక్రవారం రోజు మా అమ్మాయి పుట్టిందండి. అందుకొరకే నాకు చాలా ఇష్టమైన రోజు ఫ్రైడే కూడా. ఇంకో ముఖ్యమైన విషయం అంటే లక్ష్మీదేవి అంటే కూడా ఇష్టం అండి నాకు. లక్ష్మీదేవి అంటేనే అందరికీ ఎవరికి ఇష్టం ఉండదు. అందరికీ ధనంతో కాకుండా నాకు ఎందుకు ఇష్టం అంటే ఆ రోజు పూజల కంటే సాంప్రదాయం ఎక్కువ ఉంటుందండి. ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు మార్నింగ్ లేచి తలస్నానం చేసి గడపకు పసుపు రాసి ఇవన్నీ ముగ్గులు పెట్టి శుక్రవారం ప్రత్యేకత ఎక్కువ ఉంటుందండి. ముగ్గులకు మంచి పద్మం ముగ్గు లేకుంటే కమలం ముగ్గు వేయాలంటారు పెద్దలు. ఫ్రైడే రోజు ఆ రోజు మహాలక్ష్మిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయండి అందరికీ. అందుకొరకే ఆ రోజు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే తులసి మొక్కకు కూడా నీళ్లు పోస్తే చాలా మంచిదండి. పూజ చేసి తులసి మొక్కకు కూడా పసుపు కుంకుమ వేస్తే చాలా మంచిదండి. ఆ శుక్రవారం అంటేనే ప్రాముఖ్యత. అమ్మవార్లను అందరినీ పూజించుకోవచ్చండి. కనకదుర్గమ్మను, ఇంకా సంతోషమాతను పూజించాలంటే పులుపు తినకూడదండి ఆ రోజు. కొందరు ఉపవాసం ఉంటారు కదండి, వాళ్ళు పులుపు తినొద్దనమాట. పులుపు అవాయిడ్ చేయాలి ఆ రోజు. ఇంకా ఆ రోజు కావాలని మనీ కూడా ఖర్చు పెట్టొద్దండి. ఆ రోజు మనీ ఎవరికి ఇవ్వద్దు అంటారు ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు. అమ్మను నిర్లక్ష్యం చేయొద్దని అంటారు ఆ రోజు. ఇంకా శుక్రవారం నాడు అందరూ శుభ్రంగా ఉండి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని అందరినీ అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయండి. శుక్రవారం అంటే ఈ ప్రత్యేకత ఈ విధంగా ఉంటుంది. తులసి మొక్కకు నీళ్లు పోయడము, తులసి మొక్కకు పసుపు కుంకుమ వేయడం, ఇవన్నీ శుక్రవారం నాడు చాలా ప్రాముఖ్యతను ఉంటుందండి శుక్రవారానికి. ఇంకా చెప్పాలంటే శుక్రవారం రోజు అందరూ ప్రతి ఒక్కరు ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించుతారండి. ఫ్రైడే అంటే అంత ప్రాముఖ్యత ఉంటుంది. శుక్రవారం నాడు అమ్మవారిని పూజిస్తే ఇక్కడ అమ్మవారికి దేవాలయాలు తక్కువ, కానీ కొల్హాపూర్లో మహాలక్ష్మీదేవి తెలుసు కదండి ఎంత ప్రాముఖ్యత ఉందో. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో వెంకటేశ్వరుడు అక్కడ ఉంటాడని అంటారండి. అందుకొరకు లక్ష్మీదేవిని పూజిస్తే వెంకటేశ్వర స్వామిని పూజించినట్టేనండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్.